హాయ్ ఫ్రెండ్స్, మీ క్రిక్ చందు ఫోర్త్ మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఫోర్త్ మ్యాచ్ వచ్చి గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ కింగ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం రన్నర్గా వచ్చిన టీము, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. టీం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఫ్రెండ్స్, ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా అండ్ మార్కో జన్సన్ చాలా బాగుంది. అండ్ బౌలింగ్ తీసుకొచ్చి యుజ్వేంద్ర చహల్ అండ్ నెంబర్ 1 ప్లేయర్ ఉన్నారు ఫ్రెండ్స్ మిచెల్ ఓవెన్, చాలా నెంబర్ 1 ప్లేయర్. లాస్ట్ టైం హాబర్ట్ హెర్రికేన్స్ని బిగ్ బ్యాష్ లీగ్లో లాస్ట్ సీజన్లో ఒంటి చేత మ్యాచ్ లీగ్ ఇచ్చాడు మిచెల్ ఓవెన్. చాలా బాగుంది టీం అయితే ఈసారి. అండ్ తర్వాత మనం గుజరాత్ టైటన్స్ తీసుకుంటే శుభ్మాన్ గిల్ నేతృత్వంలో దిగుతుంది బరిలోకి. అలాగే జాస్ బట్లర్ ఉన్నాడు, తర్వాత జేసన్ హోల్డర్ ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు, కగిసో రబాడా ఉన్నాడు, రాహుల్ టివాటియా అండ్ రషీద్ ఖాన్. టీం అయితే చాలా బాగుంది. కానీ ఈ క్రిక్ చందు పంజాబ్ కింగ్స్ నెగ్గుతుంది అనుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ టీమ్స్ ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్గా చాలా బాగుంది గుజరాత్ టైటన్స్ మీద. ఈసారి మనకి ములాన్పూర్లో మ్యాచ్ జరగబోతుంది. సో ములాన్పూర్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగే మ్యాక్సిమం 6 out of 4 ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే నెగ్గారు. సో ములాన్పూర్లో ఫస్ట్ బ్యాటింగే టాస్ నెగ్గిన కెప్టెన్స్ ఎంచుకుంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మ్యాచ్ చాలా బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఫ్రెండ్స్. దయచేసి అందరూ మిస్ అవ్వకండి, అందరూ చూడండి ఈసారి. తర్వాత మనకి బెట్టింగ్ అనేది వద్దు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే మన సొంతంగా సంపాదించిన డబ్బులు మనకు చాలు, బెట్టింగ్ డబ్బులు వద్దు. మన సొంతంగా సంపాదించిన డబ్బులు మనకు ముద్దు, బెట్టింగ్ డబ్బులు వద్దు. ఇదే నినాదంతో మనం ముందుకెళ్ళాం. క్రిక్ చందు మీకు ఎప్పుడు మీకోసం చెప్తాడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ క్రిక్ చందుని ఎలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.